ఈరోజు మనం 7వ తరగతి సామాన్య శాస్త్రంలోని విత్తనాల ప్రయాణం గురించి చర్చించుకుందాం. నేపథ్యం: మొక్కలలో ప్రత్యుత్పత్తి ప్రక్రియలో భాగంగా పుష్పంలోని వివిధ భాగాల గురించి మనం ముందే నేర్చుకున్నాం. ఫలదీకరణ జరిగిన తర్వాత పుష్పంలోని అండకోశం ఫలంగా మారుతుంది. అండకోశంలోని అండాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ విత్తనాల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. ఆల్రెడీ తెలుసుకున్న పాయింటే. విత్తనాల వ్యాప్తికి మూలం. అయితే సాధారణంగా ఇళ్లలో లేదా పొలాల్లో మనుషులు విత్తనాలు నాటుతారు. కానీ అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ కొన్ని మొక్కలు మొలుస్తూ ఉంటాయి. అవి ఎవరు నాటారు? ఒకవేళ విత్తనాలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయా? విత్తనాల వ్యాప్తి కోసం అనువైన స్థలాలను, అనుకూల పరిస్థితులను మొక్కలు వెతుక్కుంటూ వెళ్తాయా అనే పాయింట్లను మనం ఈరోజు చర్చించుకుందాం. విత్తనాలు ఎందుకు వ్యాప్తి చెందాలి? ఒక చెట్టు సంబంధించింది ఇచ్చిండండి. చిన్నగా నేను చెప్తాను. ఒక చెట్టు ఉందండి. ఈ చెట్టుకు సంబంధించిన విత్తనాలన్నీ ఇక్కడిక్కడ పడి ఇక్కడనే మొలకెత్తాయి. ఈ అన్ని విత్తనాలు, చెట్టు సంబంధించిన విత్తనాలు ఇక్కడ పడడానికి వీటికి సరైన స్థలం దొరకదండి. సరైన స్థలం లభించదు. మరి సరిపడ సూర్యరశ్మి కూడా, నీరు అందదు. ఈ చెట్టే నీడ ఉండడం వల్ల సరైన సూర్యరశ్మి అందదు, నీరు కూడా అందదు. వెలుతురు, నీరు లేకపోతే ఈ మొక్కలు జీవించలేవు. ఒకవేళ మొలిచినాయి అనుకుందాం. ఈ మొలిచిన తర్వాత అవి తల్లి మొక్కలతోటి నీటికి, ఖనిజ లవణాలకు, సూర్యరశ్మికి అన్నిటికీ పోటీ పడాల్సి వస్తుంది. అందుకే విత్తనాలు ఈ ప్రాంతం వదిలి వేరే ప్రాంతంకి వెళ్ళి అక్కడ మొలకెత్తుతుంటాయి. అంటే విత్తనాలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వ్యాప్తి చెందుతాయి. విత్తనాలు ఎందుకు వ్యాప్తి చెందాలండి? సరైన స్థలం కోసం, సరిపడ సూర్యరశ్మి కోసం, నీరు కోసం, ఖనిజ లవణాల కోసం పోటీ లేకుండా ఉండడానికి విత్తనాలు వ్యాప్తి చెందాలి. ఈ పాయింట్ మొత్తం ఉద్దేశం అదేనండి. ఓకే. విత్తనాల ఆకారం మరియు నిర్మాణం. విత్తనాలు ఒక చోటు నుండి మరో చోటుకు ప్రయాణించడానికి వాటికి ఆకారం, పరిమాణం, బరువు చాలా ముఖ్యమైనవి. ప్రతి విత్తనం ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అది ఏ విధంగా వ్యాప్తి చెందాలో నిర్ణయిస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒక విత్తనం ఉందండి. ఈ విత్తనానికి ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంది. ఇట్లా వెంట్రుకలు ఉన్నాయి అనుకుందాం. ఈ వెంట్రుకలు ఏం చేస్తాయంటే ఆ విత్తనం ఏ విధంగా వ్యాప్తి చెందాలో నిర్ణయిస్తాయి. అంటే ప్రత్యేక నిర్మాణాలే ఏ విధంగా వ్యాప్తి చెందాలో నిర్ణయిస్తాయి. విత్తనాల పరిశీలన. యాక్టివిటీ ఇచ్చాడండి, ఒక కృత్యం ఇచ్చాడు. ఇందులో గడ్డి విత్తనాలు, గసగసాలు, బెండ, చిక్కుడు, కొబ్బరి, జిల్లేడు, పత్తి, కుంకుడు విత్తనాలు మొదలైన ఇంకా విత్తనాలు సేకరించి వాటి లక్షణాలు ఒక పట్టికలో, అంటే ఈ పట్టికలో రాయమని ఇచ్చారండి. అంటే ఆ పట్టికలో మనం ఏం చూడాలండి? ఒక విత్తనం సేకరించామండి. అది తేలికగా ఉందా, బరువుగా ఉందా, గుండ్రంగా ఉందా, చదునుగా ఉందా, వెంట్రుకలు ఉన్నాయా, ముళ్ళు ఉన్నాయా, పీచులు ఉన్నాయా, జిగురు పదార్థం ఉన్నదా, ఇలాంటి నిర్మాణాలు ఏమైనా ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయని ఒక పట్టిక రూపంలో రాయమని ఇచ్చాడండి. సో ఇది నేనేం చేశానంటే గడ్డి విత్తనాలు, గసగసాలు ఇట్లా ఈ చెట్టు యొక్క విత్తనాలు ఇచ్చాడు కదా, ఒకవేళ ఎగ్జామ్లో అడుగుతారనే ఉద్దేశంతో ఈ టేబుల్ని తయారు చేశానండి. మీరు ఇట్లా ఇచ్చారని చెప్పడానికి ఈ టేబుల్ అండి. ఈ టేబుల్ నేర్చుకుంటే అయిపోతుంది. బెండ ఎలా ఉంటున్నాయి? బెండ తేలికగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. గడ్డి విత్తనాలు ఎలా ఉంటాయండి? తేలికగా ఉంటాయి, చదునుగా ఉంటాయి, వెంట్రుకలను కలిగి ఉంటాయి గడ్డి విత్తనాలు. గసగసాలు తేలికగా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి. చిక్కుడు బరువుగా ఉంటాయి, చదునుగా ఉంటాయి. బరువుగా ఉన్న విత్తనాలు వ్యాప్తి చెందడానికి ఒక రకంగా ఉంటుందండి. తేలిగా చెల్లిన విత్తనాలు వ్యాప్తి చెందడానికి ఒక రకమైన పద్ధతి ఉంటుందండి. కొబ్బరి బరువుగా ఉంటుంది కానీ నీటిలో తేలుతుందండి. ఎందుకు? దాని మీద పీచు పదార్థం ఉంటుందని, ఆ పదార్థం వల్ల తేలుతుంది. ఇది గుండ్రంగా ఉంటుంది. జిల్లేడు విత్తనాలు తేలికగా ఉంటాయి, చదునుగా ఉంటాయి, వెంట్రుకలను కలిగి ఉంటాయి. ఈ ప్రత్యేక నిర్మాణాలన్నీ
ఆ విత్తనాలు వ్యాప్తి చెందడానికి సహాయపడతాయండి. పత్తి మనం విత్తనాలు ఎలా ఉంటాయి, తేలికగా ఉండి గుండ్రంగా ఉండి వాటి మీద తెల్లని పోచలను కలిగి ఉంటాయి, అంటే వెంట్రుకలను కలిగి ఉంటాయి. కుంకుడు బరువుగా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి. పల్లేరు లేదా గడ్డి ఇవి ఎలా ఉంటాయి, తేలికగా ఉండి పల్లేరు ముళ్ళు కలిగి ఉంటాయి. ఓకే అండి, ఇవి నేర్చుకోండి. అంటే నేర్చుకోవడం అవసరం లేదు, ఒక విత్తనం మీరు వేయించుకుంటే దాని లక్షణాలు మీకు తెలిసిపోతాయండి. నెక్స్ట్ విత్తనాల వ్యాప్తి మీద ఒక నిర్ధారణ అండి. ఇవన్నీ మనం బట్టి ఇంతకుముందు చెప్పుకునేదాన్ని బట్టి ఇప్పుడు చెప్పుకోబోయాన్ని బట్టి మొత్తం కలిపి ఒక పాయింట్ అండి. విత్తనాల వ్యాప్తి యాదృచ్ఛికంగా జరగదు. విత్తనాల వ్యాప్తి ఏదో అలా జరిగింది అని కాదండి. విత్తనం యొక్క బాహ్య రూపం, ఆ విత్తనం యొక్క బాహ్య రూపం ఎలా ఉంటుందంటే అది ఏ కారకం ద్వారా వ్యాప్తి చెందాలో నిర్ణయిస్తుంది. విత్తనం యొక్క బాహ్య రూపం ఉందండి, ఇది బాహ్య రూపం. ఇంతకుముందు చెప్పుకున్నట్టు వెంట్రుకలు గీద్దాం, వెంట్రుకలో ముల్లో గీస్తాం. ఈ బాహ్య రూపం ఈ వెంట్రుకలు గీస్తాం అనుకుంటాం. ఈ వెంట్రుకలు ఏం చేస్తాయి, గాలి ద్వారా వ్యాప్తి చెందడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రూపమే ఏ రకంగా వ్యాప్తి చెందాలో నిర్ణయిస్తుంది. ఓకేనే. నీటిలో తేలే విత్తనాలు ఉంటాయి, నీరు ద్వారా. జంతువులకు కొక్కాలు ముళ్ళ ద్వారా అంటుకునే విత్తనాలు ఉంటాయి, జంతువుల ద్వారా. ఈ విధంగా అంటే బాహ్య రూపమే అలా అది ఏ కారకం ద్వారా వ్యాప్తి చెందాలో నిర్ణయిస్తుంది. మొత్తం లెసన్ యొక్క సారాంశం అండి ఇది. ఇదే సారాంశం. దీన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే అండి. విత్తనాల వ్యాప్తికి దోహదపడే కారకాలు. గాలి ద్వారా వ్యాప్తి ఫస్ట్ తీసుకుందాం. 1, గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఎలా ఉంటాయి, తేలికగా ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి. ఇవి గాల్లో ప్రయాణించడానికి వీలుగా రెక్కలు, వెంట్రుకలు లేదా ఈకల వంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. వెంట్రుకలు లేదా ఈకలు లాంటి రెక్కలు కలిగి ఉంటాయి, లేదా వెంట్రుకలు లేదా ఈకలు అంటే సన్నని దారాలు లాంటి, అంటే వెంట్రుకలు లాగానే వెంట్రుకలు లేదా ఈకల వంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. అంటే రెండే, తేలికగా చిన్నవిగా ఉంటాయి, బరువుగా ఉంటాయి. గాలిలో తేలేగా అండి. అలానే తేలికగా ఉన్నా కూడా, బరువుగా ఉన్నా కూడా తేలే కాబట్టి, పెద్దగా ఉన్న గాలిలో తేలే కాబట్టి తేలికగా చిన్నగా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ రెక్కలు కలిగి ఉంటాయి, వెంట్రుకలు కలిగి ఉంటాయి, లేదా వెంట్రుకలు లేదా ఈకలు వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఎందుకు, గాలిలో విత్తనం తేలడానికండి. ఇక్కడ ఎగ్జాంపుల్ జిల్లెడు, డెండాలియస్, గడ్డి చేమంతి ఇచ్చారండి. ఇవన్నీ వెంట్రుకలు కలిగి ఉన్న విత్తనాలండి. మనం ఇప్పుడు జిల్లెడు గురించి నేర్చుకుందామండి. ఈ విత్తనాలు తేలికగా ఉంటాయి, ఒక చివరన తెల్లని వెంట్రుకలను కలిగి ఉంటాయి. ఈ పారాషూట్ల గాల్లోకి సులభంగా తేలుతూ అనుకూలమైన చోటుకు చేరుతాయి, అంటే వ్యాప్తి చెందుతాయి. జిల్లెడు విత్తనాల యొక్క లక్షణాలు ఏంటండి, తేలికగా ఉంటాయి. 2వది తెల్లని వెంట్రుకలను కలిగి ఉంటాయి. 3వది పారాషూట్ లాగా గాల్లోకి ఎగురుతాయి. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్కిడ్ మొక్కలు. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అంటే ఈ 3 పాయింట్ల ద్వారా అది గాలిలో ఒక చోటు నుండి మరొక చోటుకు ఎగరడానికి సహాయపడతాయి. ఓకే. ఆర్కిడ్ మొక్కల గురించి ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. వీటి విత్తనాలు గాలితో నిండిన సంచులను కలిగి ఉంటాయి. ఆర్కిడ్ మొక్కల యొక్క విత్తనాలు ఏంటంటే గాలితో నిండిన సంచుల వంటి నిర్మాణాలు ఉంటాయి. బంగారు గంటలు. ఈ విత్తనాలు పల్చని రెక్కల లాంటి అమరికలు ఉంటాయి. ఈ విత్తనాలకు పల్చని రెక్కల లాంటి అమరికలు ఉంటాయి. బంగారు గంటలు అంటే పత్తి గింజలకు ఉండే వెంట్రుకల లాంటి నిర్మాణాలు అవి గాల్లో ఎగరడానికి ఎంతో ఉపయోగపడతాయి. మనం పత్తి గింజ గుండ్రంగా ఉంటుందండి, వీటి మీద తెల్లని దూది ఉంటుంది, మన భాషలో దూది, వెంట్రుకలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయండి, గాలిలో తేలికగా ఎగరడానికి సహాయపడతాయి. ఇప్పుడు 4 ఇచ్చారండి. జిల్లెడు 1, ఆర్కిడ్ మొక్కలు, బంగారు గంటలు 3, 4 పత్తి. జిల్లెడులో మాత్రం 3 లక్షణాలు ఉన్నాయండి. ఏంటి అండి, తేలికగా తెల్లని వెంట్రుకలు కలిగి ఉండి పారాషూట్ల గాలిలో సులభంగా తేలుతూ ఉంటాయి. ఆర్కిడ్ మొక్కలు ఏముందండి, గాలితో నిండిన సంచుల వంటి నిర్మాణాలు ఉంటాయి.
బంగారు గంటల్లో పల్చని రెక్కల లాంటి అమరికలు ఉంటాయి. పత్తిలో వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవన్నీ గాల్లో ఎగరడానికి సహాయపడతాయి. ప్రయాణ దూరం. ఈ ప్రయాణ దూరం కొన్ని విత్తనాలు గాల్లో తేలుతూ చాలా దూరం ప్రయాణిస్తాయండి. మరికొన్ని విత్తనాలు గిరగిర తిరుగుతూ తక్కువ దూరం ప్రయాణిస్తాయండి. గిరగిర తిరుగుతూ తక్కువ దూరం ప్రయాణించి అక్కడనే మొలకెత్తాయండి. ఓకే అండి, గాలి ద్వారా అయిపోయిందండి. నెక్స్ట్ నీటి దార. నీటి దార విత్తనాలు తేలే లక్షణం కలిగి ఉండాలి. ఈ తేలే లక్షణం అంటే ఏంటి? తేలికగా ఉంటాయి. తేలికగా ఉండి నీటిలో తేలిదట్టుకుంటాయి. ఇంకో పాయింట్ అండి, బాహ్య కవచంలో గాలితో నిండిన ఖాళీ స్థలాలు ఉంటాయి. విత్తనం ఉన్నదండి. ఓకే, దీన్ని ఆవరించి బాహ్య కవచం ఉందనుకుందాం. ఇది గాలితో నిండిన స్థలాలను కలిగి ఉంటుంది. గాలితో నిండిన ఖాళీ స్థలాలను కలిగి ఉంటుంది. ఇది ఏంటిదండి? బాహ్య కవచం. ఓకేనండి. ఈ బాహ్య కవచం ఎలా ఉంటుంది? గాలితో నిండిన ఖాళీ స్థలాలు ఉండడం వల్ల ఇవి నీటిలో తేలగలవు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. తేలికగా ఉంటాయి. బాహ్య కవచం, గాలితో నిండిన ఖాళీ స్థలాలు ఉంటాయి. అందువల్ల ఇవి నీటిలో తేలగలుగుతాయి. 2 ఇచ్చారండి, కొబ్బరి, తామర. నేను ముందే చెప్తున్నానండి, కొబ్బరి, తామర. కొబ్బరి ఎలా ఉంటుందండి? మనం చూస్తే బరువు ఉందనుకుంటాం. తామర విత్తనాలు కొబ్బరి విత్తనాల కంటే చిన్నగా ఉంటాయి కాబట్టి తేలికగా ఉంటాయి అనుకుంటాం. అంటే చిన్నవిగా ఉంటాయి కాబట్టి తేలికగా ఉన్నాయి అనుకుంటాం. కానీ ఇక్కడ అపోజిట్ అండి. అపోజిట్ గుర్తుపెట్టుకోండి. అంతే, ఇది ఆన్సర్ వచ్చేసినట్టేనండి. కొబ్బరికాయ చుట్టూ ఉండే పీచులో గాలి నిండి ఉంటుంది. దీనివల్ల కొబ్బరికాయ నీటిపై తేలుతూ సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తుంది. ఎక్కడైనా తీరాన్ని చేరిందనుకోండి, అక్కడ మూలకెత్తుతుంది. అందుకే సముద్ర తీరాల్లో కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. సముద్ర తీరాల్లో కొబ్బరి చెట్లు కనిపించడానికి కారణం ఏంటి అండి? గాలితో నిండి కొబ్బరికాయ చుట్టూ ఉండే పీచు గాలితో నిండి ఉండి నీటిపై తేలుతూ సుదూర తీరాలకు ప్రయాణించడం వల్ల. గుర్తుపెట్టుకోండి. అంటే కొబ్బరి కాయ అంటే కొబ్బరి విత్తనాలు నీటిపై తేలుతూ ప్రయాణిస్తాయి. నెక్స్ట్ తామర కూడా బరువైన విత్తనాలు నీటి అడుగు చేరి ప్రవాహంలో కొట్టుకుపోతాయి. బరువైన విత్తనాలు నీటి అడుగు చేరి ప్రవాహం వచ్చినప్పుడు ఈ ప్రవాహంలో కొట్టుకొని పోతుంటాయండి. ఓకే, అర్థమైందండి. కొబ్బరి ఏమో నీటిపై తేలుతూ విత్తనాలు వ్యాప్తి చెందుతుందండి. తామరనేమో నీటి అడుగుకు చేరి ప్రవాహం ద్వారా విత్తనాల వ్యాప్తి చెందుతుంది. ఓకే అండి. పక్షులు మరియు జంతువుల ద్వారా విత్తనాల వ్యాప్తి. జంతువులు విత్తనాల వ్యాప్తిలో అనేక రకాలుగా సహాయపడతాయి. ఫస్ట్ ఆహారం ద్వారా. ఇక్కడ జంతువులు కొన్ని కండగల పండ్లను ఆహారంగా తింటాయి. కండగల ఆహారం తినడం వల్ల కండ జీర్ణమవుతుందండి, విత్తనం విసర్జించబడుతుంది. అది ఒక దగ్గర ఉంటుంది, ఇంకొక దగ్గర విసర్జించబడుతుంది. ఈ విధంగా విత్తనాలు వ్యాప్తి చెందుతాయి. కండగల పండ్లను ఆహారంగా తినడం వల్ల జంతువుల ద్వారా విత్తనాలు వ్యాప్తి చెందుతాయి. శరీరానికి అంటుకోవడం ద్వారా. కొన్ని ఎండిన పండ్లు అండి, గుర్తుపెట్టుకోండి. ఎండిన పండ్లు లేదా విత్తనాలు జంతువుల శరీరానికి అంటుకుంటాయి. ఇవి ఎలా ఉంటాయండి? విత్తనాల చుట్టూ కొక్కెల వంటి నిర్మాణాలు ఉంటాయి, లేదా ముండ్లు లేదా వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఉంటాయి. కలిగి ఉండడం వల్ల ఈ జంతువుల వెంట్రుకలు అంటుకొని దూర ప్రాంతాలకు రవాణా చెందుతాయి. అంటే శరీరానికి అంటుకోవాలంటే ఒక కొక్కెం కావాలి కదండి. ఈ కొక్కం వంటి నిర్మాణాలు, ముళ్ళ వంటి నిర్మాణాలు లేదా వెంట్రుకల వంటి నిర్మాణాలు కలిగి ఉండడం వల్ల జంతువులు వెంట్రుకలకు అంటుకొని దూర ప్రాంతాలకు తరలిపోతాయండి. నెక్స్ట్ గడ్డి జాతి మొక్కలు. ఈ కొన్ని రకాల గడ్డి జాతి మొక్కల విత్తనాలు కూడా ఈ విధంగానే వ్యాప్తి చెందుతాయండి. అంటే ఇలా వెంట్రుకలను కలిగి ఉండి జంతువుల శరీరానికి అంటుకొని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వ్యాప్తి చెందుతాయి. ఓకే అండి,
పక్షులు జంతువుల ద్వారా ఆహారం దారిచ్చాడు, శరీరం అంటుకోవడం దారిచ్చాడు. ఇంకోటి ఉన్నది, ఆ తర్వాత చెప్దాం. పక్షుల ద్వారా ప్రత్యేక వ్యాప్తి. ఈ పక్షుల ద్వారా ప్రత్యేక వ్యాప్తిలో జిగురు విత్తనాలు ఉంటాయండి. ఈ కొన్ని జిగురు విత్తనాలు అంటే జిగురుగా ఉన్న విత్తనాలు పక్షుల ముక్కులకు అంటుకుంటాయండి. జిగురుగా ఉన్న విత్తనాలు పక్షుల ముక్కులకు అంటుకుంటాయండి. ఈ పక్షుల ముక్కులకు అట్టుకున్నప్పుడు ఈ పక్షులు ఎగురుతున్నప్పుడు లేదా తమ ముక్కులను శుభ్రం చేసుకుంటున్నప్పుడు ఈ విత్తనాలు సుదూర ప్రాంతాల్లో పడిపోతాయి. అర్థమైంది కండి. విత్తనాలు జిగురుగా ఉండి పక్షుల ముక్కులకు అంటుకుంటాయి. పక్షులు ఎగురుతున్నప్పుడు లేదా తమ ముక్కులను శుభ్రం చేసుకున్నప్పుడు ఈ విత్తనాలు సుదూర ప్రాంతాల్లో పడిపోతాయి. నెక్స్ట్, జీర్ణక్రియ. కొన్ని విత్తనాలు మొలకెత్తాలంటే అవి తప్పనిసరిగా పక్షుల జీర్ణ మండలం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఎలానో చూద్దాం. గోరింక గుర్తుపెట్టుకోండి, బుల్బుల్ పిట్ట, కాకులు వంటి వేప పండ్లను తింటాయి. ఈ వేప పండ్లు ఏం చేస్తాయండి? జీర్ణ మండలం గుండా ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణించేటప్పుడు పండులోని మెత్తని భాగం పక్షుల ఆహార వాహికలో జీర్ణమవుతుంది. కానీ విత్తన కవచాలు ఉంటాయి కండి, ఈ విత్తన కవచాలు మాత్రం కేవలం మెత్తగా మారుతాయి. జీర్ణం కావండి, మెత్తగా మారుతాయి. విత్తన కవచాలు మెత్తగా మారుతాయి. ఓకే, ఈ మెత్తగా మారిన విత్తనాలు రెట్టల ద్వారా బయటకు వస్తాయి. విత్తన కవచాలు మెత్తగా మారి పక్షుల రెట్టల ద్వారా బయటకు వస్తాయి. ఇలాంటి విత్తనాలు త్వరగా మొలకెత్తాయి. ఎందుకంటే విత్తన కవచం మెత్తగా అయింది కాబట్టి త్వరగా మొలకెత్తాయి. ఓకే అండి. జిగురు విత్తనాలు ముక్కు ద్వారా, గోరింక, బల్బుల్ పిట్ట, కాకుల వంటి వేప పండ్లు తింటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ ద్వారా. ఇవి గుర్తుపెట్టుకోండి 2 పాయింట్స్. జంతువుల విసర్జన ద్వారా. జంతువులు కండగల పొలాలను తిని విత్తనాలకు ఎటువంటి హాని కలగకుండా వదిలేస్తాయి. ఇంతకుముందు చెప్పిందే. మరికొన్ని గింజలు జంతువుల మలం ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. ఇంతకుముందు చెప్పిన పాయింటేనండి ఇది. మీకు తెలుసా మతి మార్పు ఉడత? దీని గురించి డీటెయిల్గా తర్వాత క్లాస్లో ఉంటుంది. ఉడత చలికాలం కోసం ఎన్నో గింజలను, పెంకున్న విత్తనాలను సేకరించి భూమిలో దాచిపెడుతుంది. అయితే వాటిని తినకముందే తాను ఎక్కడ పెట్టిందో మర్చిపోతుంది. విత్తనాలు సేకరించి భూమిలో దాచిపెడుతుందండి. దాచిపెట్టిన తర్వాత ఇది దానికి తెలియదండి, మర్చిపోతుంది. ఇలా మర్చిపోయిన గింజలు కాలక్రమేణా వివిధ ప్రదేశాల్లో చెట్లుగా పెరుగుతాయి. మతిమార్పు ఉడత గుర్తుపెట్టుకోండి. ఏ కాలం కోసం? చలికాలం కోసం విత్తనాలను సేకరిస్తాయి. మానవుల ద్వారా వ్యాప్తి. సాధారణంగా మనం పండ్లు, కూరగాయలు లేదా పూల మొక్కలు విత్తనాలను ఇతర ఇండ్ల నుండి తెచ్చుకోవడం లేదా కొనుగోలు చేయడం ద్వారా మనం ఇంట్లో నాటుతామండి. ఓకే అండి. ఒక రైతు విత్తనాలు ఎక్కడ చేస్తాడండి? కొనుగోలు చేస్తాడు. ఒకవేళ పక్క రైతు నుంచి కొనుక్కుంటాడు, తర్వాత వాటిని నాటుతాడండి. ఈ విధంగా విత్తనాలు వ్యాప్తి చెందుతాయి. కానీ టమాటా చరిత్ర కాదండి. టమాటా, గోబీ పువ్వు, జామ, పియర్ చరిత్ర. టమాటా, గోబీ పువ్వు, జామ, పియర్ వంటి పండ్ల చరిత్ర. మనం రోజు వాడే టమాటా మన దేశానికి చెందింది కాదండి. మనం రోజు వాడే గోబీ పువ్వు, జామ, పియర్ కూడా మన దేశానికి చెందినవి కావు. ఐరోపా వర్తకులు మన దేశానికి వచ్చినప్పుడు టమాటా, గోబీ పువ్వు, జామ, పియర్ వంటి వాటిని తమతో పాటు తీసుకొచ్చారు. ఓకే, ఐరోపా వర్తకులు ఏం తీసుకొచ్చారండి? టమాటా, గోబీ పువ్వు, జామ, పియర్ పండ్లను తీసుకొచ్చి ఇక్కడ వ్యాప్తి చెందించారు. అంటే మన దేశంలో పెరుగుతున్నాయి. ఓకే, మన దేశంలోకి 4 వచ్చాయి. చెరుకు గురించి చెప్దాం. చెరుకు మన దేశానికి చెందిన చెరుకు గడ. ప్రస్తుతం ఇది ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది చక్కెర ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇచ్చినే నేర్చుకుందామండి, మనకు అదనంగా వద్దు. అవి ఎలా వచ్చినద్దు. ఎవరు తీసుకొచ్చారు? ఐరోపా వర్తకులు తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? టమాటా, గోబీ పువ్వు, జామ, పియర్.
అలానే చెరుకు ఏమైంది, మన దేశం నుండి ప్రపంచమంతటా, ఒక దేశం అని చెప్పొద్దు, ప్రపంచమంతటా వ్యాపించింది. ఏ విధంగా వచ్చాయి ఏ ప్రయాణ సాధనాలు? విత్తనాలు విమానాల్లో, స్టీమర్లో ప్రయాణించి ఒక దేశం నుంచి మరొక దేశానికి చేరుకుంటాయి. ఎగుమతి దిగుమతుల ద్వారా, అంటే మనం అనేక గోధుమ, వరి, పప్పు ధాన్యాలు ఎగుమతి దిగుమతి అయ్యేటప్పుడు వాటితో పాటు గోధుమ, వరి, పప్పు ధాన్యాలతో పాటు మిగతా విత్తనాలు కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాధి చెందుతున్నాయి. వాటి ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు కాబట్టి మనకు అవసరం లేదు. పేలడం వల్ల విత్తనాల వ్యాప్తి, ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి, అంటే ఎగ్జాంపుల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పేలడం వల్ల విత్తనం, చాలా మొక్కల్లో విత్తనాలు గూలిక లేదా కాయల్లో ఇముడు ఉంటాయి. గూలిక లేదా కాయల్లో ఇముడు ఉంటాయి, చిక్కుడు కాయ అంటాం, ఓకేనా. ఆ విధంగా గూలిక లేదా కాయల్లో ఇముడు ఉంటాయి. ఈ కాయలు ఎండినప్పుడు ఈ కాయలు ఎండుతాయి. ఎండిన తర్వాత గూలికలు పేలి విత్తనాలు ఒత్తిడితో పరిసరాల్లోకి చెల్లాచెదురవుతాయి. ఒత్తిడితో పరిసరాల్లోకి చెల్లాచెదురవుతాయండి. ఓకే, ఇది ఉన్నదండి, ఈ కాయ గూలిక అనుకుందాం, ఇలా భాగాలుగా ఉన్నది. ఇందులో విత్తనాలు ఉన్నాయండి. ఇది ఏం చేస్తుంది? ఒత్తిడితో పేలడం వల్ల ఇందులో విత్తనాలు వేగంగా పరిసరాల్లోకి చెల్లాచెదురవుతాయి, అంటే దూరం పంపిస్తుంది. దీనివల్ల విత్తన వ్యాప్తి జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. బెండ, ఆవా, బఠానీ, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ దేనికి ఉదాహరణ ఇవి? పేలడం వల్ల విత్తనాల వ్యాప్తికి. బెండ, ఆవా, బఠానీ వంటి మొక్కల్లో ఈ రకమైన వ్యాప్తిని చూడండి. ఏ రకమైన వ్యాప్తి? పేలడం ద్వారా విత్తనాల వ్యాప్తి. ఇంకోటి, ఈ 3 ఉదాహరణల తర్వాత ఇంకోటి అంటే చిక్కుడు గురించి ఇద్దాం. చిక్కుడు గురించి ఉదాహరణ అండి. కొన్ని ఎండిన కాయలు తాకగానే అవి వెంటనే పగిలిపోయి చుట్టూ తిరిగిపోతాయి. దీనివల్ల విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి. చిక్కుడుకాయ ఎండిన తర్వాత తాకగానే అవి వెంటనే పగిలిపోయి చుట్టలు తిరిగిపోతాయి. ఇట్లా చుట్టలు తిరిగిపోవడం వల్ల దానివల్ల చుట్టలు తిరిగిపోతున్నప్పుడు దాంట్లో ఉండే విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి. ఎగ్జాంపుల్ చిక్కుడు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ మళ్ళీసారి చెప్తా. తర్వాత కనకాంబరం, ఇది పరిశీలించాలి. నీళ్లు చిలకరిస్తే ఏమవుతుంది? ఎండిన కాయలున్న కనకాంబరం మొక్కలపై నీళ్లు చిలకరిస్తే ఏమవుతుంది, ఎలా స్పందిస్తాయని అడిగాడండి. దానికి మనం వివరణ చూద్దాం. సింపుల్ అండి. ఎండిన కాయలున్న కనకాంబరం మొక్కలపై నీళ్లు చిలకరించినప్పుడు అవి వెంటనే పేలుతాయి. ఈ పేలే క్రమంలో కాయలోని విత్తనాలు చుట్టూ ఉన్న పరిసరాల్లోకి చెల్లాచెదురవుతాయి. ఇది మొక్కల్లోని విత్తనాల వ్యాప్తికి తోడ్పడే ఒక ప్రత్యేకమైన పద్ధతి. ఈ పేలడము ఏ వాహకాల ద్వారా జరగకుండా విత్తన నిర్మాణాల ద్వారా జరుగుతుందండి. ఇలాంటి వాహకాలు ఉన్నాయి. ఈ కాయలో ఉండే నిర్మాణాల ద్వారా విత్తనాలు వ్యాప్తి చెందుతాయి. మీకు ఎగ్జాంపుల్స్ పేలడం ద్వారా విత్తన వ్యాప్తికి 3 ఇచ్చారండి. బెండ, ఆవా, బఠానీ. అయితే ఎండిన విత్తనాన్ని తాకంగానే విత్తనాలు చెల్లాచెదర అవుతాయి. దానికి ఎగ్జాంపుల్ చిక్కుడండి. ఎండిన కాయలున్న కనకాంబరానికి ఏంటి అండి? నీళ్లు చిలకరిస్తే పేలుతుంది కనకాంబరం. గుర్తుపెట్టుకోండి. పేలుట్లో 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈ 5 ఎగ్జాంపుల్స్ను గుర్తుపెట్టుకోండి. చిక్కుడు, కనకాంబరం తేడా ఏంటి? చిక్కుడేమో తాకంగానే, కనకాంబరం నీళ్లు చిలకరిస్తే పేలుతుందండి. పండ్లు, విత్తనాలు అంటే ఇక్కడ ఏం లేదండి. మనము ఒక్కొక్క పండును చూస్తే ఒంటరిగా ఉంటుంది, గుత్తులుగా ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒకే విత్తనం ఉంటుంది, చాలా విత్తనాలు ఉంటాయి. ఒక కాయలో ఒకే విత్తనం ఉన్నా లేదా ఎక్కువ విత్తనాలు ఉన్నా అన్ని విత్తనాలు మొలకెత్తే సామర్థ్యం ఉందో లేదో పరిశీలించమని ఇచ్చాడండి. ఇది కృత్యము. ఓకే. విత్తనాలు ఎగిరిపడే దూరం, కాయలు మెలితిరగడం. బెండ, ఆవా, బఠానీ, నువ్వులు, ఇది ఒకటి ఎగ్జాంపుల్ ఎక్కువ వచ్చిందండి. బెండ, ఆవా, బఠానీ, నువ్వులు వంటి మొక్కల విత్తనాలు వాటి కాయ లేదా గూలికలు ఇప్పుడు ఉంటాయి. ఇవి ఏర్పడినప్పుడు గూలికలు పేలి విత్తనాలు ఒత్తిడితో పరిసరాల్లోకి చెల్లాచెదురవుతాయి. కొన్ని ఎండిన కాయలు పగిలిన వెంటనే చుట్టలు తిరిగిపోవడం వల్ల, మెలి తిరిగిపోవడం వల్ల విత్తనాలు వేగంగా
దూరంగా విసిరేయబడతాయి. ఇంతకుముందు చెప్పుకునేదండి, అవి మెలికలు తిరిగినప్పుడు లేదా చుట్టూ తిరిగిపోవడం వల్ల విత్తనాలు దూరంగా ఎగిరిపడతాయి. బెండ, ఆవ, బఠానీ, నువ్వులు. విత్తనాలు ఎగిరిపడే దూరం, ఇది మనకు అభ్యాసం కింద ఇచ్చాడండి. అంటే ఒక ప్రశ్న ఇచ్చాడు, ఎంత దూరం ఎగిరిపడతాయి విత్తనాలు ఇలా పేలడం వల్ల అని. మనం దానికి ఎక్స్ప్లెనేషన్ అండి. ఇది టెక్స్ట్ బుక్లో లేదు, టెక్స్ట్ బుక్లో ఉంది కానీ ఈ మ్యాటర్ లేదు. కాయలు పేలినప్పుడు ఏర్పడే యాంత్రిక ఒత్తిడి కారణంగా విత్తనాలు తల్లి మొక్క నుండి కొంత దూరంలో పడతాయి. ఎంత దూరం ఎగిరిపడతాయో గమనించడం ద్వారా తన విత్తనాలు ఎంత వైశాల్యంలో వ్యాప్తి చేయగలదో అర్థం చేసుకోవచ్చు. ఓకే అండి. వాతావరణ ప్రభావం. ఎండ, తీవ్రమైన ఎండ వల్ల కాయలు త్వరగా ఎండిపోయి వాటి కవచాలు బలహీనమైపోతాయి. దీనివల్ల కాయలు సులభంగా పేలి విత్తనాలు వ్యాప్తి చెందుతాయి. తేమ, వర్షం. కొన్ని మొక్కలు ఎండిన తర్వాత తేమ తాలనే పెళ్తాయి. ఎగ్జాంపుల్ కనకాంబరం. ఇక్కడ అలాగనే సాధారణంగా వర్షాకాలంలో కాయలు మెత్తబడి పేలే సామర్థ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఓకే అండి. ఇక్కడ మీకు ఒకటే ప్రశ్న ఇచ్చాడండి, విత్తనాలు ఎగిరిపడే దూరం అని ఒక కృత్యం ఇచ్చాడండి, దాని గురించి. ఓకే. నెక్స్ట్, మొక్కలు అధిక సంఖ్యలో విత్తనాలు ఎందుకు ఉత్పత్తి చేస్తాయి? మొక్కలు తమ జాతి నిలబెట్టుకోవడానికి చాలా ఎక్కువ సంఖ్యలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. దీనికి ఆవ మొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాడండి, ఇంపార్టెంట్ పాయింట్. ఆవాల మొక్క తన జీవితకాలంలో సుమారు 10,000 కంటే ఎక్కువ గింజలను ఉత్పత్తి చేస్తుంది. తన జీవితకాలంలో 10,000 కంటే ఎక్కువ గింజలను ఉత్పత్తి చేస్తుంది. ఈ విత్తనాలన్నీ మొలకెత్తి మొక్కలుగా పెరిగితే కేవలం 6 సంవత్సరాల కాలంలోనే భూమి మొత్తం అంగుళం కూడా కాలు లేకుండా ఆవాల మొక్కలతో నిండిపోతుంది. ఒక మొక్క ఉందండి, 10,000 మొక్కలను ఉత్పత్తి చేస్తుంది. ఈ 10,000 మొక్కలు 10,000 మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. ఈ 10,000 ఇంటూ 10,000 ఇంకా 10,000, ఒక మొక్క 10,000 ఇలా చేస్తూ పోతుంటే కేవలం 6 సంవత్సరాల కాలంలోనే భూమి మొత్తం అంగుళం కూడా కాలు లేకుండా ఆవాల మొక్కలతో నిండిపోతుంది. కానీ ప్రకృతిలో అలా జరగదు. ఎందుకంటే అన్ని విత్తనాలు మొక్కలుగా మారవు. అందుకే అన్ని మొలకెత్తే సామర్థ్యం తక్కువ ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. విత్తనాల మనుగడ. ఉత్పత్తి అయిన విత్తనాలన్నీ మొలకెత్తవు. కొన్ని విత్తనాలు అసలు మొలకెత్తక ముందే నశించిపోతాయి. మరికొన్ని మొలకెత్తినప్పటికీ అవి పెరిగి స్వయంగా విత్తనాలు ఉత్పత్తి చేసే స్థాయికి చేరక ముందుకే చనిపోతాయి. ఇలాంటి సమస్యలు అధిగమించి కనీసం కొన్ని మొక్కలైనా జీవించి తమ జాతిని కొనసాగించడానికే మొక్కలు భారీ సంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి. అర్థమైంది కానీ అన్ని విత్తనాలు మొలకెత్తు. ఒక మొలకెత్తినా కూడా అవి మొక్కగా మారే ముందుకే నశించిపోతాయి. ఇవో కొన్ని మొక్కలు మాత్రమే మొలకెత్తుతాయి. అందుకే ఎక్కువ సంఖ్యలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. లెసన్తో పాటు అభ్యాసం మెరుగుపరుచుకుందాం కూడా చూసుకుందామండి. ఇందులోకి వెళ్ళి ఏదైనా బిట్ రావచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. విత్తనాలు వ్యాప్తి చెందకపోతే ఏమవుతుంది? ఇది మీకు ఫస్ట్లోనే చెప్పానండి. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు విత్తనాలు అక్కడనే పడి ఏమవుతాయండి, ఖాళీ స్థలం కోసం పొట్లాడతాయండి, సూర్యరశ్మి కోసం పొట్లాడతాయండి, నీటి కోసం పొట్లాడతాయండి, ఖనిజ లవణాల కోసం తల్లి మొక్కతో పొట్లాడతాయండి, ఆరోగ్యంగా పెరగలేవండి. అందువల్ల విత్తనాలు వ్యాప్తి చెందు. జిల్లెడు మొక్క విత్తనాలు ఎలా వ్యాప్తి చెందుతాయి? ఇందులో మీకు గుర్తు జిల్లెడు మొక్కలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. విత్తనాలు తేలికగా ఉంటాయి మరియు వాటి ఒక చివర తెల్లని వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ గాలిలో పారాషూట్ లాగా ఎగురుతాయి. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. జిల్లెడు మొక్క గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది, కన్ఫర్మ్ పాయింట్. తేలికగా ఉంటాయి, తెల్లని వెంట్రుకల్లాగా ఉంటాయి, పారాషూట్ లాగా గాలిలో సులభంగా తేలుతూ ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ అండి. ఈ మొత్తం ఇంపార్టెంట్. లెసన్ మొత్తం ఇదే ఉంది. గాలి, జిల్లెడు, ఆర్కిడ్, బంగారు గంటలు, పత్తి, వీటి గురించి వర్ణించాడండి. అలానే డెండాలియన్, గడ్డి చామంతి పటం రూపంలో ఇచ్చాడు. ఇవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయండి. ఓకే. డెండాలియన్, గడ్డి చామంతి పటంలో ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే వాటి గురించి. నీరు, కొబ్బరి, తామర. కొబ్బరి ఏమో నీటిపైన, తామర ఏమో నీటి లోపల. జంతువులు, ఈ జంతువుల్లో ఏ ఎగ్జాంపుల్ ఇవ్వలే అండి. కండగల ఫలాలు,
విత్తనాలకు నిర్మాణాలు ఇచ్చాడు. కొక్క లేదా ముళ్ళు లేదా వెంట్రుకలు వంటి నిర్మాణాలు. ఎగ్జాంపుల్స్ ఇవ్వాలండి. పక్షుల్లో ఎగ్జాంపుల్ ఇచ్చింది ఒక్కటే అండి, వేప పండ్లో వేప మొక్క ఇచ్చారండి. అది జీర్ణ మండలం ద్వారా ప్రయాణించి దాని కండగల భాగం కరించబడి విత్తన కవచం మెత్తబడుతుందని ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే పక్షుల ముక్కులకు జిగురుగా ఉండే విత్తనాలు అంటుకుంటాయి. ఈ మానవులకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. ఐరోపా వర్తకుల ద్వారా టమాటా, గోవి పువ్వు, జామ, పియర్ వ్యాప్తి చెందాయి. ఐరోపా వర్తకుల ద్వారా. చెరికేమో మన దేశం నుండి ఇతర దేశాలకు అంటే ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. వరి, గోధుమ ఎగుమతుల దిగుమతుల ద్వారా. నెక్స్ట్ ఇతరాలు అంటే పేలడం ద్వారా. బెండ, ఆవ, బఠానీ, చిక్కుడు, కనకాంబరం ఇచ్చారండి. నువ్వులు కూడా బెండ, ఆవ, బఠానీ, చిక్కుడు, కనకాంబరం ఇచ్చారండి. చిక్కుడు ఏమో తాకంగానే పెళ్తుంది, కనకాంబరం ఏమో నీళ్లు జల్లితే పేలుతుందండి. కుంకుడు గింజలకు చాలా గట్టి కవచం ఉంటాయి. ఎందుకు ఉంటుందంటే గట్టి కవచం లోపల పిండం ఉంటుంది కండి. ఆ పిండాన్ని బాహ్య విపత్తుల నుండి రక్షించడానికి మితిమీరిన వేడి, చలి, జంతువుల జీర్ణరసాల నుండి రక్షించడానికి గట్టి కవచం ఉంటుంది. ఈ అనుకూల పరిస్థితులు రాగానే ఏమవుతుందండి, వచ్చేంత వరకు రక్షణ కవచంలో పనిచేసి విత్తనం దెబ్బతినకుండా కాపాడుతుందండి. ప్రస్తుతం చాలామంది మొలకెత్తిన గింజలు ఆహారంగా తీసుకుంటారు. ఎందుకు? ఇందులో విటమిన్లు, ముఖ్యంగా బీసీ విటమిన్లు ఉంటాయండి, ప్రోటీన్లు ఉంటాయి, మళ్ళీ ఎంజైమ్ల శాతం కూడా పెరుగుతుందండి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే ఆరోగ్య స్పృహ ఉన్నవారు వీటిని ఆహారంగా తీసుకుంటారు. ఓకే అండి, ఇవి అభ్యాసం వెనుకున్నాయండి. విత్తనాల ప్రయాణం 30 ప్రాక్టికల్ బిట్స్ ఫాస్ట్గా చర్చించుకుందామండి. పుష్పంలో ఫలదీకరణ జరిగిన తర్వాత అండాలు దేనిగా మారుతాయి? విత్తనాలు. అండాశయం ఫలంగా మారుతుంది. జిల్లెడ విత్తనాలు గాలి ద్వారా. కొబ్బరికాయ నీటిపై తెల్లడానికి పీచు పదార్థం, దానిపై ఉండే పీచు. టమాటా మొక్కలు మన దేశానికి ఎవరు పరిచయం చేసిన? ఐరోపా వర్తకులు. విత్తనాలు మొలకెత్తే ముందు తప్పనిసరిగా పక్షులు జీర్ణమండలం కూడా ప్రయాణించాలి. ఆ ఏ విత్తనం? వేప విత్తనం అండి. నీటి ద్వారా వ్యాప్తి చెందే బరువైన విత్తనాలకు ఉదాహరణ తామర. ఎండినప్పుడు కాయలు పేలి చెదరయ్యే ప్రక్రియకు ఒక ఉదాహరణ ఇవ్వండి. ఏంటి అండి అవి ఎగ్జాంపుల్? ఏ విత్తనాలు అన్నాడు కాబట్టి బెండ, ఆవ, బఠానీ, చిక్కుడు, కనకాంబరం. గాలితో నిండిన సంచుల వంటి నిర్మాణాలు కలిగిన విత్తనాలు అండి ఆర్కిడ్. భారతదేశం నుండి ప్రపంచమంతా వ్యాప్తి చెందిన ముఖ్యమైన పంట ఏది? చెరకు. ఆవాలు మొక్క తన జీవితకాలంలో సుమారు ఎన్ని విత్తనాలు ఉత్పత్తి చేస్తుందండి? 10,000కు పైగా. విత్తనాలు ఒక చోటు నుండి మరో చోటుకి తరలిపోవడాన్ని ఏమంటారండి? విత్తనాల వ్యాప్తి. పాఠం పేరు. ముళ్ళు లేదా కొక్కాలు ఉన్న విత్తనాలు దేని ద్వారా వ్యాప్తి చెందుతాయండి? జంతువులు. కొక్కాలు ఉంటేనే ముళ్ళు కొక్కాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందడానికండి. బంగారు గంటల విత్తనాలు గాల్లో ఎగరడానికి ఏ నిర్మాణాలు ఉంటాయండి? పలచని రెక్కలు. పక్షుల రెట్టల ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలకు ఉదాహరణ వేప, ఇంతకుముందుకు వచ్చింది. జిగురు విత్తనాలు పక్షులు ఏ భాగానికి అంటుకొని వ్యాప్తి చెందుతాయండి? ముక్కు. మతిమరుపు కారణంగా విత్తనాల వ్యాప్తికి సహాయపడే జంతువు ఏది? ఉడత. చిక్కుడు విత్తనాలు ఏ పద్ధతి ద్వారా వ్యాప్తి చెందుతాయండి? పేలడం. డెంటాలియస్ మరియు ఇది ఇంపార్టెంట్, అందుకే ఇట్లా పెట్టాను. డెంటాలియన్ మరియు గడ్డి చామంతి విత్తనాలు ప్రధానంగా ఏ కారకం ద్వారా వ్యాప్తి చెందుతాయి? గాలి. ఎందుకంటే దీని గురించి మ్యాటరియలే కానీ పటాలు ఇచ్చారు కాబట్టి దానికోసం అండి. కనకాంబరం కాయలు ఎప్పుడు పేలుతాయి? నీళ్లు చిలకరించినప్పుడు అండి. కుంకుడు గింజలు గట్టి కవచం ఎందుకు ఉంటుంది? పిండానికి రక్షణ ఇవ్వడానికి. ఇది అభ్యాసం మెరుగుపరుచుకుందాంలో వచ్చారని. తల్లి మొక్కతో దేనికోసం పోటీ పడకుండా ఉండడానికి విత్తనాలు వ్యాప్తి చెందాలి? గాలి, నీరు, ఖనిజ లవణాలు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం వాడుతున్న టమాటా ఏ ప్రాంతం నుండి మన దేశానికి వచ్చింది? నాకు ఇది అనకుండా ఎవరు తెచ్చారు? ఐరోపా వర్తకులు అంటే అయిపోతాయండి, మనకు ఆ ప్రాంతం ఇంత సంబంధం లేదు. పత్తి గింజలు గాలిలో ఎగరడానికి ఏ నిర్మాణాలు ఉంటాయి? వెంట్రుకలు. విత్తనం లోపల గాలి సంచులు వంటి ఉండడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? తేలిక ప్రయాణిస్తుంది. ఆర్కిడ్ విత్తనాలు. ఆవ విత్తనాలు పేలడం ద్వారా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం ఏంటి? కాయ ఎండిపోతేనే విత్తనాలు అవి పేలుతాయండి. కాయ ఎండిపోవడం వల్ల, కాయ పేరడం వల్ల విత్తనాలు వ్యాప్తి చెందుతాయి. విమానాలు మరియు స్టీమర్ల ద్వారా జరిగే వ్యాప్తిని ఏ రకంగా మనం మానవుల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని అనుకున్నామండి.
మొక్కలు తమ జాతి నిలబెట్టుకోవడానికి అధిక సంఖ్యలో ఏమి ఉత్పత్తి చేస్తాయి? విత్తనాలు. మొలకెత్తిన గింజలు ఆహారంగా తీసుకోవడానికి కారణం ఏంటి? పోషక విలువలు. విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి, త్వరగా జీర్ణమవుతాయి, తొందరగా శక్తిని ఇస్తుంది, ఎంజైమ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. సముద్ర తీరం వెంబడి కొబ్బరి చెట్టు పెరగడానికి కారణమైన వ్యాప్తి కారకం నీరు ఉండడం వల్ల కొబ్బరి చెట్లు సముద్ర తీరం వెంబడి పెరిగాయండి. విత్తన వ్యాప్తి ప్రక్రియ దేని అధిగమించడానికి సహాయపడుతుంది? మనుగడ సమస్యలు, అంటే ఆ మొక్క నశించిపోకుండా ఉండడానికి విత్తన వ్యాప్తి సహాయపడుతుంది. ఉంటానండి, బాయ్.